భానుత లక్ష్మి మా వైఫ్, మా భార్య. నాంపల్లి లక్ష్మి నా పేరు నేరల్ల బుచ్చయ్య. నా పేరు రైమద్ది. మా మిసెస్ పేరు ఎన్ కరుణకుమారి. నా పేరు లలిత, దున్నా లలిత. నా పేరు జలగం సత్యనారాయణ. మా భార్య పేరు దీకొండ సావిత్రి. నా పేరు చిన్నమరి. మా మిసెస్ పేరు వచ్చేసి బొల్ల మంగమ్మ. మా డాడీ పేరు శ్రీశైలం. నా పేరు వెంకటేశ్ రెడ్డి అండి, వ్యవసాయం చేస్తాను. నా పేరు కేశవులు. మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మి. పాల్ నరసింహారావు, వయసు 50. శ్యామల శివన్ నాయుడు నా పేరు. నా పేరు యాదగిరి, వట్పల్లి విలేజ్, వట్పల్లి మండలం, సంగారెడ్డి డిస్టిక్. మందల రమేష్, వెటనరీ డిపార్ట్మెంట్లో లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తాను. మా అమ్మ పేరు మారమ్మ. నా పేరు అప్పలరాజు కోర. ఆమె పరిస్థితి బాగా లేకుండే. మా కోడల్ది పుస్తల తాడు ఉంటుంది కదా, అది పెట్టి తీసుకెళ్ళాను సార్. పోగానే ఇది క్యాన్సర్ అమ్మా అని చెప్పి కడుపు నొప్పి వస్తుందని పోతే వాళ్ళు డాక్టర్లు టెస్ట్ చేసి గర్భసంచి గడ్డ ఉంది, నువ్వు తీయించేసుకోవాలని చెప్పేవాళ్ళు. బాపు నీకు క్యాన్సర్ అటాక్ అయింది, దానికి ఇప్పుడు ఏం చేయలేం, స్టేజ్ దాటిపోయింది, ఫస్ట్ స్టేజ్ రెండో స్టేజ్ ఉంటే నేను చేసేట్టు, ఇంకా దానికి కీమోథెరపీ తప్పించి చేసేది ఏం లేదు, అంతా దేవుడి దయ. బయాప్సీ రిపోర్ట్ వచ్చింది, మీది క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ మీరు హాస్పిటల్ రావాల్సి ఉంటుంది, బ్రెస్ట్ మొత్తం తీసేయాలి, లేకపోతే మళ్ళీ ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. టెస్ట్ చేపిస్తే దానికి రిపోర్టు ఒక 1 వీక్ పట్టింది రావడానికి. ఫినాక్ టెస్ట్ చేపిస్తే దాంట్లో ఇది క్యాన్సర్ సంబంధించిన డిసీజ్ లాగా ఉందని చెప్పారు. క్యాన్సర్ రావడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటని చాలామంది క్యాన్సర్ పేషెంట్లని నేను సలహా ఇచ్చి నేను గైడ్ చేశాను. ఫస్ట్ టైం నాకు అలా అయినప్పుడు చాలా బాధపడ్డాను. యాక్చువల్గా ఏంటిది, అది క్యాన్సర్ అని కూడా తెలియని పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆ బ్రెస్ట్ దగ్గర కొంచెం కాయలాగా ఉండడము, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటిదంటే ఒక పుండిలా ఫార్మ్ అయిపోయి అందులోంచి రెస్లాడిది కూడా కారణం. అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటిది ఇది ఇలా కాయలాగా ఉంది. తీరా తెలుసుకునేటప్పటికల్లా ఇది ఏంటో చూద్దాం కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళేమో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అసిదా చేశారు, 4th స్టేజ్ అని కూడా చెప్పడం అయితే జరిగిందండి. హాస్పిటల్ టెస్ట్లు అన్ని వేయించిన తర్వాత గర్భసంచి గడ్డ అయింది, అది తీసేయడం వల్ల తెలుస్తుందని చెప్పి ఫీల్డ్లో చాలామంది సజెషన్ ఏం చెప్పారంటే, మీ తల్లిగారు అన్నీ చూశారు కదా, ఆమెను ఆరోగ్యంగా మంచిగా చూసుకోవాలి, ఉన్న రోజులు ప్రశాంతంగా మంచిగా చూసుకోవాలి చెప్పి చెప్పారు. టెస్టులు చేసిన తర్వాత వారం ఒక రోజున ఇండోస్కోప్ చేసేటప్పుడు ఇండోస్కోప్ చేసి ముక్క తీసి పైకి పంపించిన 6 రోజులకి మీ అమ్మగారికి గొంతు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నది అని చెప్పారు. ఆమె కూడా గర్భసంచి తీసేయాలి, ఎమర్జెన్సీ తీసేయాలని చెప్పింది. పోయినాం, సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె బయాప్సీకి పంపించిన తర్వాత అది క్యాన్సర్ అనేది. ఎండోస్కోప్ చేయించిన మేడము కొంచెం లోపల కొంచెం బ్లాక్స్ ఉన్నాయి, అది తీసి టెస్ట్కి పంపిస్తా, బయాప్సీకి పంపిస్తా అని చెప్పారు. ముక్కలు తీసి పైకి పంపితే మళ్ళీ నెక్స్ట్ అదే అని చెప్పారు సార్, ఇట్లా క్యాన్సర్ అని చెప్పారు. బయాప్సీ వెంటనే నెక్స్ట్ డేనే చేయించాము. వాళ్ళు 4th స్టేజ్ అని చెప్పారు. అక్కడ నుంచి మనకి గారని చెప్పి పెద్ద డాక్టర్ అంట గుంటూరు మొత్తం మీద, వాళ్ళు కిడ్నీ స్పెషలిస్ట్ని అందరినీ కూడా అక్కడికి పిలిచారనమాట. పిలిస్తే వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పాడు 8 months అంతకంటే లేదమ్మా ఛాన్స్, ఈ సర్జరీని చేయడానికి కూడా అవ్వదు, అది గడ్డ పెద్దగా ఉంది, సైజు 11.9 వరకు ఉందని చెప్పారు. నేను బతకను అనుకుంటే అమ్మ భయపడకు, ఇంకో బోల్డ్ హాస్పిటల్ ఉన్న చూద్దాం, ట్రై చేద్దామని నేనే మా ఇంటికి తీసుకెళ్ళిపోయానండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచేనండి నన్ను వైజాగ్ హాస్పిటల్ అన్నీ తిప్పారండి. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ అన్నారంటండి, నాకు తెలియదండి క్యాన్సర్ అని. క్యాన్సర్ ఇప్పటికి కాలు చేయలాగేస్తుంది, చాలా సీరియస్గా అయిపోతుంది అని అన్నారంట. విజయవాడ కానీ వైజాగ్ కానీ తీసుకెళ్ళిపోమని అన్నారంటండి. కప్పం బాగా పట్టేసింది ఊపిరితిత్తులకి, అది ఇది అని చెప్పి అన్నారు. ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు టెస్ట్లు అవి చేశారు. ఇది క్యానింగ్ చేస్తాను, ఆ మొక్కని ఎక్కడికో పంపించారు, బొంబాయి ఎక్కడికో పంపిస్తాను అన్నారు. అది వచ్చిన తర్వాత 8 రోజులు పోయిన తర్వాత మీకు ఏంటనేది మేము చెప్తాం. అక్కడ మొక్క పంపించిన తీసి లివర్ పక్కన గడ్డ ఉందని చెప్పారు. ముందు టెస్ట్లు అవి చేసిన తర్వాత 1 లీటర్ వాటర్ వరకు తీశారు. తర్వాత టెస్ట్లు అన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి డౌట్ ఉందండి, ఇలా క్యాన్సర్ ఉన్నట్టు డౌట్ ఉందని చెప్పారు. బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత నీకు హాస్పిటల్ ఇంకోమని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు వాళ్ళు 2017. సిటీ స్కాన్ చేశారు.
చేస్తే అప్పటికే 3rd స్టేజ్కి వచ్చేసింది ఫస్ట్ టైంలోనే. ఎందుకు ఇంత లేట్ చేశారు అనేసి అని వాళ్ళు వెంటనే దాన్ని బయాప్సీ చేసి బయాప్సీ పంపించారు. బయాప్సీ పంపించేస్తేనే కన్ఫర్మ్ వచ్చింది, లేదు పాజిటివ్ వచ్చింది సార్, మీరు వచ్చి ట్రీట్మెంట్కి రండి అనేసి. తర్వాత ఎంఆర్ఐ తీయడానికి నాగ్పూర్ వెళ్ళా హాస్పిటల్లోకి. వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్లో అయింది. చాలా క్రిటికల్గా ఉంది ఆ సిచ్యువేషన్. అప్పుడు 3 నెలలు మాత్రం నరకయాతన పడ్డాము. ఆమెటికి మేము యాడ చూపించేది, ఏం చేసేది, బెంగళూరు పోయేది ఎట్లా మాకేం తెలియదు అనుకో ఉంటుంది. ఆడికి కొన్ని రోజుల్లో అట్లే ఉంటుంది. ఆడికి సేరి వాళ్ళు వీళ్ళు చెప్పి మా అన్న సేరి బెంగళూరు తోటకపోతాం అనేసి తోటకపోతుంది. ఆడ వచ్చేసి 15 రోజులు అయిపోయా. పోతే వాళ్ళని చూడాలా, వీళ్ళని చూడాలా, ఇది రిపోర్ట్ చూడాలా అనేసి ఇట్లే 15 రోజులు చేసి వాటికి అంతా రిపోర్ట్లు వచ్చిన మీటికే ఇది కరెంట్కి వేయాలా లేదంటే ఆపరేషన్ చేయాలా. ఆపరేషన్ చేస్తేనే తరుచుకొని వెళ్ళే వయసు అయిపోయింది, కరెంట్కును ఇస్తాము అంటే. మా చిన్న అమ్మాయి కాకినాడలో ఉంటుంటే ఆయన గారు మా అల్లుడు గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ స్టాండింగ్ తీస్తే వచ్చాక ఇలా క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కార్సినోమా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలిసింది. అసలు ఈ రోగం అని మాకు తెలవను, కానీ అసలు మాకు ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాల్సింది తెలవాల. సరే వరంగల్ పోయి టెస్ట్ చేపిద్దామని టెస్ట్ చేయించింది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపిస్తే ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్లో చుట్టూ పోయేస్తూ ఉండేది సార్. సీజరింగ్ చేయాలని మాట పడిపోతుందని కూడా చెప్పారు, చెవులు వినపడాయి అని కూడా చెప్పారు. అప్పుడు వాటర్ కూడా మింగటానికి ఇబ్బంది ఉండే. తను ఉంటే తను చూసుకునేది, తను లేనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను చూసుకోవాలి అంటే నరకం చూస్తున్నాం కొంతవరకు అయితే. అసలు భోజనం పెడితే వాటర్ పోతేనే పోయేది. ఏది ఏమైనా నేను చేయించుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. కడుపులో నొప్పి వస్తుంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఎండోస్కోపీ తీయించమన్నారు, ఎండోస్కోపీ తీయించారు. ఎండోస్కోపీలో బయటపడింది క్యాన్సర్కి సంబంధించినట్టుంది గడ్డ, దీన్ని టెస్టింగ్కి పంపిస్తామన్నారు. టెస్టింగ్ పంపిస్తే క్యాన్సర్ అని తెలియదు. ఆయుర్వేదిక్ అయితే మూలాలతో సహా క్లీన్ అవుతుందని నేను నమ్మాను. సో మంచిగా అనిపించింది, అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాను. సో మంత్లీ నేను వాడానండి. నాకు 6 monthsకే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ఎక్కడ ఏ లొకేషన్లో క్యాన్సర్ వచ్చినా కూడా ఖచ్చితంగా పునర్జన్మ ఆయుర్వేదిక డాక్టరు వారిని కలిసినట్లు అది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు పునర్జన్మ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా మందులు వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది, వాళ్ళు బ్రతకగలుగుతారు. వారం 15 రోజులు బతుకుతావు, నేను అంతకంటే దాచిపోయి ఆ తర్వాత దేవుడి దయ అని చేతులు ఎత్తేసి ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోవడానికి వస్తాను. 11వ నెల వస్తే మళ్ళీ నాకు బాగా గుర్తు, 11 నెలలు వచ్చినాడికి. ఆ 11వ నెల అయితే 7వ సంవత్సరం పడుతుంది. మా మందులు వాడటానికి చాలా బెటర్. మా అమ్మగారు మాకు దక్కిందని చాలా సంతోషంతో ఉన్నాము. దేవుడు పునర్జన్మ హాస్పిటల్ మాకు దావ చూపించేయండి. అది అంతేనండి, ఎక్కడ ఏ హాస్పిటల్ చూపించలేదు. నాకు హైదరాబాద్ పునర్జన్మ హాస్పిటల్కి వచ్చేయండి, అక్కడ మాట్లాడండి. ఇప్పుడు ప్రస్తుతం 600 మందిని వాడుతున్నామండి. ఇంకెవ్వరు ఏం మాట చెప్తే మేము వింటలేదండి, ఇదే కంటిన్యూ చేస్తానండి. ఫైనల్గా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ టైం పట్టినా నేను తినగలుగుతున్నానండి. దేవుడే నన్ను, నా ప్రార్థన, ఆ మందులు ఎంతవరకు నన్ను కాపాడలేయండి. పునర్జన్మ హాస్పిటల్కి మావయ్య మీరు రండి అంటే మేము అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము. తనకి ఇంకో జన్మ వచ్చిందంటే పునర్జన్మ మందుల వల్లే, ఆ మెడిసిన్ వాడడం వల్ల నాకు కూడా రికవర్ అయిందని, నాకు కూడా నా అంతటి నాకే నేను తెలుసుకోవడం జరిగింది. ఆ పునర్జన్మ మందులు తీసుకోవడం వల్ల మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తానని నేను అనుకుంటున్నాను. ఈ మందులు వాడడం వలన మమ్మీకి చాలా మంచిగా అయింది. ఆ దేవుడి దయ వలన, ఈ మందుల వలన 2 దేవుడుగా ఉన్నది మమ్మీ మీద. ఈ మందులు ఉడక మంచిగా పనిచేసినవి. ఈ మందులు వాడడం వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ డాక్టర్ గారికి, అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. హాస్పిటల్కి వచ్చాం. ఒక వారం రోజులలో మాకు ఫుల్ రిలీఫ్ వచ్చిందండి. అక్కడ మాకు బాగా సంతోషం అనిపించింది. మంటలు తగ్గినాయి, భోజనం తినడం మంచిగా తినడు, నీరసం లేకపోవడం, అంతకుముందు ఎవరితో మాట్లాడే పరిస్థితి ఉండకు, పడుకును లేచి కూర్చోవడం, తనకు తాను తినడం చేయడం అవన్నీ చేసి అసలు మంటలు తగ్గినాయి, నీరసం తగ్గింది. అంటే మాకు అనిపించింది ఏంటంటే రిజల్ట్ కనిపించింది, అక్కడ మందుల రిజల్ట్ కనిపించింది డైరెక్ట్గా. కానీ హాస్పిటల్ మీకు ధన్యవాదాలండి. కష్టం అనుభవించి
మళ్ళీ సెకండోసారి ఇది అనుభవించే వరకు నాకు బాగా గుర్తు అన్నమాట. అన్ని అట్లా మర్చిపోని జ్ఞాపకాలు ఉన్నాయి. మొత్తం ఎలర్జీ పోయింది. నెమ్మదిగా ఈ మందు కూడా బాగా పనిచేయడం స్టార్ట్ అయింది. ఆయుర్వేదంలోకి వచ్చేసరికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే చాలా హాయిగా అనిపించింది. నెమ్మదిగా రికవర్ బాగా స్టార్ట్ అయింది. డాక్టర్ గారు దేవుడు అండి మాకు. ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా పసుపు కుంకాలు నిలబెట్టిందండి చెప్పాలంటే. పునర్జన్కి వచ్చిన తర్వాత మాకు మంచి హోప్ ఇచ్చారు. మీరు భయపడకండి అని చెప్పేసి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే మేము కొంచెం ఇంకా నమ్మకం ముట్టింది మాకు. అంతకుముందు అసలు టైంకు తినపోవడం కానీ అసలు బాగా నీరసంగా ఉండేది. సెకండ్ మంత్లోనే యాక్టివ్ అయిపోయింది. సార్ చెప్పింది అంతా నిజమే అని చెప్పేసి మేము ఇక ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఆ మెడిసిన్ అట్లా కంటిన్యూ చేసి 6 months వరకు యూజ్ చేసాం. అప్పుడు రిపోర్ట్కు చాలా తేడా ఉంది. చాలా యాక్టివ్ అయిపోయింది. మంచిగా ఉన్నది. మా యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నాము. మేము 10 మంది పేషెంట్లు చూసాం. మేము అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు చూసిన వాళ్ళని బాధపడ్డది చూసిన తర్వాత మేము పునర్జన్ హాస్పిటల్ చూసిన తర్వాత మేము పూర్తిగా నమ్మినాం కాబట్టి చెప్తున్నాము. పునర్జన్ హాస్పిటల్ని సంప్రదించండి, మీరు ప్రాణాలతో తిరిగి వస్తారనే నమ్మకం మాకున్నది కాబట్టి చెప్తున్నాము. 6 నెలలు వాడంటే తక్కువ అయిపోతారని ఆ రోజే చెప్పాడు నాకు. ఆ రిపోర్ట్లో చూసేది రోజు ఆ మందిని చూసే వరకు తక్కువ అవుతుందని కాబట్టి కదా ఇంతమంది వచ్చారు కదా అనుకున్నాను. తక్కువ అనిపిస్తుంది కాబట్టి పబ్లిక్ తక్కువ అనిపించింది కాబట్టి చాలామంది ఉన్నారు. ఆ రోజు నా నెంబర్ 31, 32 ఒక నెంబర్ ఒకసారి వచ్చిన. అప్పటికి 30 మంది పైన ఉన్నారు. ఖాళీ టోకన్ తీసుకున్న వాళ్ళు. నాకు ఆ మందిని చూస్తే అనిపించింది. అంటే తక్కువ అవుతుంది అంటేనే కాడికి మన మనసులో వస్తారు. ఆ మంచిగా ఉందంటేనే కదా ఎవరైనా వెళ్ళేది. హైదరాబాద్ పునర్జన్ హాస్పిటల్ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తే మాకు అక్కడ మంచి ట్రీట్మెంట్ అయింది. అతి త్వరలోనే కోలుకున్నాడు. దాని తగ్గట్టు అతను మంచి డైటింగ్ తీసుకున్నాడు. వాళ్ళు ఎట్లయితే హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్ ఎట్లా చెప్పారో అతను అట్లా మెయింటైన్ చేసి ఆరోగ్యంతో అతి త్వరలో క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు. ఇంత ముందు లాగానే ఎట్లయితే ఉన్నాడు బాగానే ఉన్నాడు. క్యాన్సర్ అనగానే డైరెక్ట్ పునర్జన్ హాస్పిటల్ పోవాల్సింది. చనిపోయే వాళ్ళకి ఈ మెడిసిన్ వాడటం వల్ల విన్నారా మీరేమన్నాను కానీ వాళ్ళకి 100 ఏళ్ల జీవితం వల్ల పునర్జన్మించినట్టు ఈ సారు. నాకైతే మరి నేను నమ్మాను సార్. ఆయుర్వేదం అంటేనే పునర్జన్ అంటేనే నమ్మిన. అసలు నా భార్య బతకదని అనుకున్నా సార్. అలా అనుకున్నా. ఎక్కడ ఏం లేదు. మన హాస్పిటల్ రాకపోతే అసలు బతికేదే కాదు. ఇక సార్ ఆ రోజు అసలు మాట రాలేదు. ప్లస్ ఆయన నుంచునే స్టేజ్లో కూడా లేరు. బాగా వీక్ అయిపోయారు. ఎక్కడికన్నా వెళ్ళాలి బండి మీద అన్నా కానీ బండి మీద కూర్చునే స్టేజ్లో అయితే లేరు. ఇప్పుడు ఆయన అంతటా ఆయన పొలం వెళ్తున్నారు, బండి వేసుకొని పొన్నూరు కూడా వెళ్తున్నారు. నా పని నేను చేసుకుంటున్నా, పర్వాలా బాగానే ఉంది, జన్మనిచ్చినట్టే. అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. పునర్జన్ హాస్పిటల్కి వచ్చి మంచి హెల్దీగా ఉంటున్నా. టాబ్లెట్లు వేసుకున్నాక ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటుంది. ఈ మధ్య బాగున్నాడు, యాక్టివ్గా కూడా ఉన్నాడు. మాతో గిట ఆడుకుంటున్నాడు. ఫెస్టివల్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటాం. నాకు మా డాడీ ఇష్టం, మా మమ్మీ ఇష్టం. అక్క హ్యాపీ, మమ్మీ హ్యాపీ, మేమందరం హ్యాపీ.